వెల్కమ్ టు లాలన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్యురాలి అత్యాచార కేసులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం కేసులో సంజయ్ రాయ్కు యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు. బాధితురాలి కుటుంబానికి 17 లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం. మరణదండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన సంజయ్ రాయ్కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. దోషికి 50,000 జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల సెమినార్ రూమ్లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలపై అత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్ సంజయ్ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలపై పాశవిక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణదండన విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను షియల్దా అదనపు జిల్లా సెషన్ కోర్టు జడ్జి అనిర్బన్ దాస్ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 64 అత్యాచారం, సెక్షన్ 66 ప్రాణహానికి కారణం కావడం, సెక్షన్ 103(1) హత్య కింద దోషికి శిక్ష విధించినట్లు జడ్జి తెలిపారు. 50,000 జరిమానా చెల్లించలేని పక్షంలో దోషి మరో 6 నెలలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన జరిగినందున పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి 17 లక్షల జరిమానా నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఈ తీర్పుపై కలకత్తా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసే హక్కు దోషి సంజయ్ రాయ్కు ఉంటుందని జడ్జి అనిర్బన్ దాస్ తెలిపారు. అవసరమైన పక్షంలో అతనికి న్యాయ సహాయం అందుతుందని పేర్కొన్నారు. తీర్పు వెలువరించడానికి ముందు దోషి, అతని తరపున న్యాయవాది, బాధితురాలి కుటుంబం కేసు దర్యాప్తు జరిపిన సిబిఐ తుది వాదనలను జడ్జి విన్నారు. ఇది అరుదైన కేసని, దోషికి మరణశిక్ష విధించాలని సిబిఐ న్యాయవాది కోరారు. పరివర్తనకు అవకాశం కల్పిస్తూ జీవిత ఖైదు విధించాలని సంజయ్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. నేను ఈ నేరం చేయలేదు, ఏ కారణం లేకుండానే నన్ను ఇందులో ఇరికించారని దోషి పేర్కొన్నారు. పరిహారం వద్దు, న్యాయం కావాలి. బాధిత కుటుంబం దోషి సంజయ్ రాయ్కు మరణదండన విధించకపోవడంపై బాధిత జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమానుష నేరానికి పాల్పడిన కీచకులు ఇంకొందరు ఉన్నారని, వారిని రక్షించేలా దర్యాప్తు జరిగిందని ఆరోపించారు. నష్టపరిహారాన్ని తాము కోరుకోవడం లేదని బాధితురాలి తండ్రి తెలిపారు. న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అరుదైన నేరంగా పరిగణించకపోవడంపై స్పందిస్తూ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యురాలపై ఎక్కడైనా అత్యాచారం జరిగిందా అని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. ఈ సంఘటనపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.